పెట్టాను, రెవెన్యూ వాళ్ళు సర్వే చేశారు, ఇరిగేషన్ చేశారు. మనకు అథెంటికేషన్ ఇచ్చిన తర్వాత మనం డెమాలిషన్ ఆర్డర్ అని ఇంకోటి చేస్తాం. అంతవరకు చేశారు కాదు మేడం. అదే సార్, మనకి అత్యవసరమైన యాక్షన్ తీసుకుంటూ రావాలి సార్ కన్సల్ట్ అధికారులతో. మనం దాన్ని నెగ్లెక్ట్ చేసేసి అనవసరమైన వాటి మీద మాత్రం వెళ్ళిపోతున్నాము. అవసరమైంది, అది ఇంపార్టెంట్ అనే దాన్ని మాత్రం పక్కన పెడుతున్నాం. కారణాలు ఏమన్నా కావచ్చు, అది నాకు అవసరం లేదు. మనం అక్కడ కాలో కట్టాము, ఆ డస్ట్ అంతా అక్కడే ఉంది, కుప్పలు కుప్పలుగా అక్కడే ఉంది. అంతా మెయిన్ బజార్ లోనే చూసే ప్రతి ఒక్కరు కంప్లైంట్ గా వస్తున్నారు. కంప్లైంట్ కాలేదు అన్న, నేను చెప్పేది కంప్లైంట్ కాలా. నేను అక్కడ నాకు కంప్లైంట్ రాగానే నేను మీకు కాల్ చేస్తాను. మీరు 10 సార్లు కాల్ చేస్తే ఒక్కసారి తీసుకెళ్ళి కనీసం మళ్ళీ కూడా చేయరు. నా దగ్గర కంప్లీట్ గా 2-3 వీడియో కాన్ఫరెన్స్లు, తర్వాత ఇన్స్పెక్షన్లు, ఈ మెడికల్ రిపోర్ట్లు, దానివల్ల మీకు కొంచెం హెల్ప్ అయ్యొచ్చు. కానీ మీరు క్షమించాలి ఆ విషయంలో. మీ ఫోన్ కాదు, కలెక్టర్ గారు జూమ్ లో ఉంటారు, లేదా ఆర్డీఓ గారు ఉంటారు. ఎలక్షన్ ఒక ముందుకు వస్తుంది, దాని మీద సర్వే ఉంటుంది. అప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటారు జూమ్ మీటింగ్ లో. మీకు ఆ సెక్షన్ సెక్షన్ రాజగోపాల్ ఉన్నాడు, శానిటరీ ఇన్స్పెక్టర్ నాకు చెప్తాను, నేను ఇచ్చేస్తాను. మిమ్మల్ని అడగాల్సిన అవసరం మాకేంది? వాళ్ళకి ఫ్రీడమ్ లేదు అక్కడ. వాళ్ళ ఫ్రీడమ్ ఉంటే మేము వాళ్ళే అడుగుతాం, మిమ్మల్ని అడగాల. ఇన్ని చుట్టేందుకు మాకు? అదేదో మీకే చేస్తే సరిపోద్ది కదా. నేనైతే ఆన్సర్ చేస్తాను. లేట్ అయినా మీకు చెప్తాను. లేట్ గా ఛాన్స్ సార్లు చెప్పాను మీ ఫోన్ లో కూడా. మేడం ఫలానా మీటింగ్ లో ఉన్నానంటే అటెండ్ అయినా దాని గురించి నేను అడుగుతాను. మేడం కరెక్ట్ గా చెప్పండి, వాటర్ సమస్య మీకు చెప్పాలి. మీరు మాకు అందుబాటులోకి రాకపోతే మేము ఎవరు చెప్పుకోవాలి? ఇప్పుడు మేడం మీరు మాట విన్నాను, వాళ్ళందరికీ పవర్స్ లేవని. వాళ్ళ పవర్స్ అన్ని వాళ్ళ దగ్గరే ఉన్నాయి మేడం. నేనేం లాక్కోలేదు మేడం. లాస్ట్ టైం కూడా మీరు ఇట్లే మాట్లాడారు. పవర్స్ అన్ని లాగేసుకున్నారు. వాళ్ళని అడగండి, వాళ్ళ పని చేస్తుందని నేను చెప్తానా? కాదు మేడం, పని చేయొద్దని ఎవ్వరికి చెప్పండి. నేను చేయండి అని చెప్తాను. నేను వాళ్ళే చేయరు. మీరంతా టీడీపీ సపోర్ట్ చేస్తారు. ఇక్కడ 25 మంది కౌన్సిలర్లు వైసీపీ కౌన్సిలర్లు ఉంటే ఇప్పటి వరకు మీరు ఒక్కరికి సమాధానం సరిగ్గా లేదు. 25 మంది కౌన్సిలర్లకి వైసీపీ కౌన్సిలర్లు మీరు మద్దతు ఇచ్చడం లేదు. అసలు మీరు ఏంటంటే అంత టీడీపీ వాళ్ళు పనులు చేసుకున్నారు. మీరు నాకు అర్థం కావట్లేదు ఏంటది సమాధానం. ఇప్పుడు దాకమ్మా బిల్డింగ్ అది ఇప్పుడు దాకా ఏం చెప్పారంటే పంచాయతీ బిల్డింగ్ అమ్మది ఏదా అంగన్వాడీ బిల్డింగ్ పంచాయతీ బిల్డింగ్. ఈయన ఎంఆర్ఓ ఆరు మీద నేను చెప్పాడు. ఈయన పంచాయతీ బిల్డింగ్ అది. పంచాయతీ బిల్డింగ్ అమ్మది. దాన్ని త్వరగా చేయండి. వాటికి ఇబ్బంది పడుతున్నారు. బఫర్ జోన్ వాళ్ళకి నోటీస్ ఇవ్వండి, మీద యాక్షన్ తీసుకోండి. ఎస్పెషల్లీ నా వార్డు గురించి నేను మాట్లాడుతున్నాను, మిగతా వార్డు గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, థాంక్యూ. అది 19వ వార్డు వస్తుంది సార్. కొంచెం ఆ నెంబర్ మార్చాలని కోరుకుంటున్నాను. 7వ అంశంలో 18వ వార్డు అని పెట్టారు, అది 19వ వార్డు వస్తుంది. 7వ అంశం మొదటి నుంచి ఇప్పుడు దాదాపు 30 నెలలుగా గెలిచినాం. మా వార్డులో లైట్లు గురించి పిచ్చి మాట్లాడుతూనే ఉన్నారు. ఎందుకంటే అప్పుడు నా రామాయణ కూడా సెలక్షన్ ఆర్టిస్ట్ చేసాం, అర్జీ పెట్టాం, మా మేడం కూడా అర్జీ చేసాం. ఈ కరెంట్ లైన్ 4,70,000 పెట్టాలి, 4,70,000 పెట్టాలి. ఈ ఒక్కసారి ఈ ఒక్క పని ఎందుకంటే నేను ఈ ఓటేసింది దానికి చేరువేయడానికి ఈ ఒక్క పని నాకు చేసుకుంటాను. చేయబడలేదు సరేనా? కరెంట్ ఆయన పని ఆయన వర్క్ చేస్తాను. చెట్లు ఉండాలి, దాని కింద స్థలంతో కూడా లేఅవుట్ వేస్తారు. ఆ చెరువుతో పని లేదు. అక్కడి నుంచి ఆ చెరువు కట్టి చదర పెట్టేసి ఆ రోడ్డు కట్టి వేసుకుంటే అది తిరుపతి చెప్పాలని చేసుకునే మంచి అవకాశం ఉంటుంది. అదొక్కటి చేసుకుంటే మన 25 మంది కౌన్సిలర్ దించడం సమయగతమైన ముఖ్యమంత్రి మనందరూ కూడా ఎందుకంటే మనం ఒక్క పని చేసుకోలేక ఇంతమంది గెలిచి కూడా ఆ రోజులో 2006లో
కొన్ని సంవత్సరాలు కానీ ఇది కమిటీ వాళ్ళకి ఎన్ని కూడా పెట్టారు ఆ రోజు కౌన్సిలర్లు. మళ్ళీ తెలుగుదేశంలో వాళ్ళు కూడా సెంట్రల్ లైట్ వేశారు. మనం మాత్రం ఇంతమంది గెలిచినప్పుడు 5 పైసలు పని చేసుకోలేకపోతున్నాం. మన అందరికీ గుర్తింపు పని కూడా చేస్తున్నాం. మళ్ళా రెండోది ఇంకోటి ఏంటంటే మార్కెట్ ఎక్కడికి ఏలాం పెడుతున్నారు సార్, ఏలాం పెట్టడం చేపల మార్కెట్, మాంసం మార్కెట్, ఏడాది ఎక్కడికి మార్కెట్ ఎక్కడా లేదు. అది కూడా ఏంటంటే నడి టౌన్ లో 279 సర్వే నెంబర్, మీరు కూడా ఇళ్ళకి చూసుకోండి. 279 సర్వేలు 1.5 ఎకరా ఉంది. ఆ 1.5 ఎకరాని చేపలు కానీ, మాంసం కానీ, కూరగాయలు కానీ చుట్టుపక్కల దగ్గరికి అన్నింటికి అనుకూలంగా ఉంటుంది. అది నిలిపేయకూడదు. అది ఒక్కసారి కూడా ఖచ్చితంగా ఈ 2 పనులు మన 25 మంది కౌన్సిల్ గెలిచిన దానికి ఆ 2 పనులు కానీ చేసి గుర్తు కూడా జీవితాంతరం లేకుండా జీవితాంతం గుర్తుండదు మనకు. ప్రతి ఒక్కసారికి కౌన్సిలర్ గెలిచినప్పుడు ఏదో పని చేసి పెట్టుకుంటాం. కానీ మనకు మాత్రం ఒక్క పని కూడా చేసుకోలేదు. అందరూ మనమే, సమయకర్త మనమే, జిల్లా అధ్యక్షుడు మనమే, సరేనా, కౌన్సిలర్లు మనమే, చైర్మన్ మనమే, అందరూ పై నుంచి కింద ప్రతి ఒక్కరు మనమే. ఒక్క పని ఈ 2 పనులు జీవితాంతం మనకు గుర్తుంటుంది. మనం ఏంటంటే ఉండేది 2 సంవత్సరాలే, ఇప్పటికే 3 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి మనకందరూ గుర్తింపులకు పని చేసి పెట్టుకోవాలి. ఇంకోటి మా 14 వారంలో దుర్జీవన చేయాలనేది ముందు మాంసం పోసేవాడు. అక్కడనే పోసి డాక్టర్ గారు వచ్చి ముద్ర వేసి తర్వాత తీసుకోవాలి, దాన్ని తీసుకోపోయేవాడు. అలాంటి అది 30 లక్షలు పెట్టి కట్టినారు. అది దేనికి పనికి పెట్టేస్తారు. కాబట్టి ఇన్ని కూడా ఈ 2 పనులు ముఖ్యం. ఏంటంటే పార్క్ ఒకటి, ఈ చేప మార్కెట్ ఒకటి, ఈ 2 కానీ చేసుకుంటే 20 మంది కౌన్సిల్ గెలిచిన దానికి గుర్తింపుంటుంది. సరేనా, మాట్లాడి చైర్మన్ పక్కన కూడా పోయి మాట్లాడరు. పోయి మీ ఊరితో మాట్లాడాలా? మాట్లాడు, సైడ్ గారు మాట్లాడితే బాగుంటుంది. ఎదుర్కొని మాట్లాడదు. ఈ 2 పనులు మన 20 మంది కౌన్సిలర్ ముఖ్యమైనవి. ఈ 2 పనులు చేసి పెడితే మనం రేపు ఎప్పుడైనా మన పీరియడ్ అయిపోయినా గుర్తుపెట్టుకుంటారు. ఒక్కొక్కసారి ఒక పీరియడ్ లో ఒక్కొక్క పని చేసి పెట్టారు. పంపిస్తాను, మున్సిపల్ శాఖ మంత్రికి పంపిస్తాను, పంపిస్తే ఖచ్చితంగా అందరికీ పంపిస్తాను. ఎందుకంటే మనం 20 మంది ఉన్నాం కాబట్టి మన జిల్లా అధ్యక్షుడు సమయం అన్ని మనమే కాబట్టి ఈ 2 పనులు చేసుకుంటే మనకు గుర్తింపు ఉంటుంది. రేపు బోర్డు గెలిచే విధానం అందరికి అదే ఉందన్న ఆశయం అందరికీ ఉంది. మనకి ఫండ్స్ కానీ ఉంటే ప్రతి ఒక్కరు ప్రతిదీ చెయ్యాలని అందరికీ ఉంది. నాకు అందరికీ చెయ్యాలని ఉంది. కానీ మనకు ఫండ్స్ ఎందుకో తెలుసు. మనకి కానీ ఫండ్స్ వస్తే తప్పకుండా అన్ని చేసుకుందాం. ఇప్పటి వరకు మనం ఏమి చేయలేదని మాట మాత్రం మీరు అనకండి. ప్రతి వార్డులో రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి, డ్రైన్ వర్క్స్ జరుగుతున్నాయి. మనకు సంక్షేమ పథకాలు ఇవ్వడంలో మన భాగం కూడా లేదంటే ఎలా చెప్పండి? మనం కూడా ఉన్నాం కదా. మీరు ఎంతమందికి పెన్షన్ ఇవ్వలేదు, ఎంతమందికి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు, మీ రెఫరెన్స్ తో ఎంతమందికి ఇవ్వలేదు, ఏం చేయలేదని మాట మాత్రం అనకండి. ఖచ్చితంగా మనం వచ్చాక ఖచ్చితంగా చేశాము. మీ వార్డులో మీ రోడ్ వర్క్స్ మీరు ఇప్పుడు చేస్తున్నారు కదా, చేయలేదని ఎందుకు అంటారు? మన పరిధిలో ఉన్నంత వరకు మనకు అందరం చేస్తాం. ఇంకా ఫండ్స్ ఇంకా 2 years ఉంది, మనకి ఇంకా 2 years అబౌవ్ ఉంది. ఫండ్స్ రాకుండా ఏముంటావు కదా. వచ్చాక ఖచ్చితంగా చేద్దామన్నా ఎందుకు చేయలేదు? మనకి గుర్తింపు లేదని మీరు ఎందుకు అనుకుంటారు? మీ మనల్ని ఎందుకు డిగ్రేడ్ చేసుకుంటారు? ఖచ్చితంగా చేద్దాం. ఫండ్స్ అంటే ఎందుకు చేయం? మనకి చెయ్యాలనే ఉద్దేశంతోనే కదా వచ్చాం. అందరం వైసీపీ వాళ్ళమే. మన ప్రభుత్వాన్ని మనం ఎందుకు డిగ్రేడ్ చేసుకుంటారు మీరు? ఖచ్చితంగా అన్ని చేస్తామన్నా. మనకు సెంట్రల్ లైటింగ్ అన్నారు, మనకు జగనన్న లేఅవుట్ ముందు సెంట్రల్ లైటింగ్ శాంక్షన్ అయింది. అది రాగానే చేద్దాం. అది టెండర్స్ మనం కాదు చేయాల్సింది, తిరుపతిలో చేయాలి. టెండర్స్ వచ్చినప్పుడు చేద్దాం. అవన్నీ కూడా మనం ఎన్నో చేస్తాం. మనం ఏమి గుర్తింపు లేదు చేస్తున్నాం. సెంట్రల్ లైట్ ఇప్పుడు ఏంటంటే చెప్పండి, ఎందుకు మీరు నేను 30 నెలలకి గెలిచి 25 లక్షలు నా వాటికి వచ్చినా తెలుసా? మీరు చెప్పు ఏం పనులు తెచ్చినావు చెప్పు. పథకాలు తీసి పక్కన కట్టి కనబడే పని చెప్పు. కంటి కనబడే పని చెప్పు. అప్పుడు సమ్మర్ స్టోరేజ్ లేదు, అదే చేస్తామని ఎందుకు అనుకుంటారు? దాని తర్వాత అప్గ్రేడ్ అవ్వండి. మనం అప్గ్రేడ్ మీ కంప్యూటర్ కూర్చోండి. మార్చుకోవడానికి మనకు శాంక్షన్ అయింది కదా, వచ్చినప్పుడు చేద్దాం ఖచ్చితంగా. మీరు అట్లా విమర్శ చేయకండి. మనం నిధులు అడిగితే వస్తాయి, మనం అడుగుతుంది అడిగినావా లేకపోతే చెప్పినావా పంపించినావా లేకపోతే ఊరు పంపించారు చెప్పండి. అయ్యి కాదమ్మా ఇప్పుడు చెప్పేదమ్మా మన ఈ సంధి ఊరికి పెట్టిలో చెప్పండి.
ఇంటికి పోయి నుంచి రోజు ఇంటిని కలుసుకుంటావా? మా సరకాలు పోయి పుణ్యం తిట్టే ఎవరు వచ్చుకో మీరు నాతో చెప్పి ఎవరు వచ్చుకోరు మీరు నాతో చెప్పి ఊరుకోవట్లేదు కదా, మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు కదా. చేతకాయలు మీకు ఇక అర్జీలు ఇసుకోవడం ఎంతో సరిపోతారు కాలయాపన నేనైనా అర్జీలే పంపిస్తాను కదా, నేనైనా పంపించి నీకు పోవాలని అడగాలి ఖచ్చితంగా ఎప్పుడు అడగాలో చెప్పండి. మాకంటే ఇక్కడ పెద్ద ఎవరున్నారు? రాకుమార్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు నాకు 20 లక్షలు వచ్చింది. కాబట్టి ఈ 2 పనులు మాత్రం అమ్మా ఏంటంటే మనకు ప్రత్యేకంగా చదువు తీసుకొని డబ్బు శాంక్షన్ చేశారు. ఎస్టిమేట్స్ గవర్నమెంట్ ఉంది. వాళ్ళ పార్కు 180 లక్షలు శాంక్షన్ అయింది. అక్కడ మంచినీళ్ళ కుంట ఏదంటారు 180 లక్షలు ఆ సార్ ప్రత్యేక నిధులు ఇచ్చారు. కాంట్రాక్టర్ విజయవాడ కాంట్రాక్టర్ ఇచ్చారు. పనులు జరుగుతూ ఉంది. అది పార్కు 40 మంది మూడవ దాంట్లో పార్కు దాదాపు 10 మంది కూర్చోవాలి. పార్కు అదే మన బోర్డు కదా అది పార్కు అంటుంది. పార్కు ఎంతసేపు మీరే మాట్లాడగా సబ్జెక్ట్ మాట్లాడింది అది రాజకుమార్ రెడ్డి గారు సిస్టమ్ లేకుండా 1వ వార్డు నుంచి మాట్లాడమని చెప్తా ఉంటే తమాషకుందా? మాకు లేవు ప్రజా సమస్యలా వైకోవడానికి లేదు, అసలు వద్దు. ఒక్కసారి ఉన్నమాట మర్యాద ఎవరికైనా 1వ వార్డు ఇవ్వండి. ఈ అవకాశం ఇచ్చి మీరు మాట్లాడండి. ఎక్కువసేపు మాట్లాడితే ఖండించి వెంటనే తీసుకోండి పక్కన, అంతే. దయవుంచొద్దు, ఆపండి. ఆయన చెప్పే దాంట్లో నేను ఏకీభవిస్తున్నా. నాకు గత కౌన్సిల్ 1వ వార్డు నుంచి ఇవ్వండి. ప్రజా సమస్యలు ఏ వార్డుకు తగిన సమస్యలు ఆ వార్డుకు ఉన్నాయి. మాకు గంటల మాట్లాడుతూ ఉంటే అటైతే ఒక పని చేయండి. టైం 12:40 10:30 నుంచి ఇంతవరకు 1వ వార్డు మాట్లాడాలా 2వ వార్డు మాట్లాడాలా? నాకు మైక్ ఇప్పించానమ్మా. 1వ ఇప్పించండి. 3వ వార్డు ఇవ్వండి. మీరు మాట్లాడాలమ్మా. మీ సమస్య మీరు త్వరగా ముగించండి. నెక్స్ట్ ఇంకొకరు బాటిల్ ఎత్తుకొని నేలకు వేసుకుంటే వేగడ కొడతా. అదే నువ్వు మాట్లాడాలన్నా మాట్లాడు. 2:30 గంటల నుంచి వెయిట్ చేస్తా ఉంటే ఎవరు అయినట్టు నీ గురించి అడిగారు, ఇచ్చాము. మనం మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాము. సరే సరే సమస్య చాలా సంస్కారంలో మీరు అంతకంత దయ ఉంచి, నాకు తెలుసు నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను ఓపిక చెప్తున్నాను. చెప్పు. నేలకు వేసుకోవడం సమస్యలు లేవు కదా మనకు. ఆ మాట ఆ పరిస్థితికి రాకూడదు. మనుషులు ముందుగా చేసేదంటే లేదు సార్. ఎవరు జాతరప్పుడు కనిపించారు, మళ్ళీ కనిపించలేదు పేపర్లో. ఈ 3 నెలల నుంచి చెత్త ఎక్కడ చేయాలి సార్? మీరు చెప్పండి సార్. కాలువలు ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళంతా నీళ్లు బాగా నిలిచిపోయింది. అవి వెత్తేదానికి మనకు వక్కలేదు సార్. అది నేను చెప్పాలి కదా సార్. ఆ ఈగలు ఇప్పుడు ఎక్కువ దోమలు ఎక్కువ వచ్చేసి గందరగోళం చేస్తున్నారు సార్ మమ్మల్ని. రెండోది లైట్లు తీసేసారే కానీ ఎలాగ నాటివి ఇప్పుడు కనుక్కోలేదు. జనాలు పట్టు అమ్మునైపోయారు. దానికి ఏం సార్ రెస్పాన్స్? ఎలాగ నాటివి తీసేసారు కదా. సార్ మీరు చెప్పండి సార్. అదే సార్ మీరు వాళ్ళు కానీ కొంతమంది 5 ఇళ్ళకైనా పేపర్లో 3వ వార్డుకి. అదే సార్ వాళ్ళు చేసేవాళ్ళు 5 ఇళ్ళకే వాళ్ళు పరిమితం అయిపోయి ఉన్నారు. వాళ్ళు ఎందుకు వాళ్ళ పేర్లు చెప్పకూడదు. కొంత అంతా కాడ ఇంకా 3వ వార్డులు కానీ 5వ వార్డు మీరు కాదు సార్ చేసే వాళ్ళ చేస్తున్నారు, చేపిస్తున్నారు కూడా.
సభ్యులందరికీ విన్నపం అంటే మనం కొత్తగా పెన్షన్లు 90 శాంక్షన్ కాబట్టి మీరు మీ వాటిలో ఏదైనా తీసుకెళ్తాం. మిగిలినందరూ కూడా మీరు కొత్త పెన్షన్లు ఇస్తారు. 3 మేడం అది శానిటరీ మొత్తం మా దగ్గర కూడా దయచేసి మన హస్బెండ్ గారు ఎంతో అందరితో మనకి సంతోషాన్ని పంచుకోవాలని కేక్ తెప్పించారు. మీరు అందరూ సహకరిస్తే జస్ట్ కేక్ కట్ చేసి మళ్ళీ మనం అందరూ కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఎవరు మాటకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దయచేసి జస్ట్ 2 minutes ఇవ్వండి. 2 minutes. చాలా బర్త్డే చేసుకొని హెల్తీగా హ్యాపీగా ఉంటుంది. అన్న తీవ్రంగా పట్టించుకున్నాను. గ్లాసెస్ పెట్టుకొని రావట్లేదు. ఓకే సరే గ్రీన్ హోటల్ దగ్గరలో ఉంటారా? హ్యాపీ బర్త్డే. మీరందరూ కూడా ఇలా జరుపుకోవాలమ్మా. మీరందరూ కూడా ఇలా జరుపుకోవాలి. మీ బర్త్డే అంతా కూడా వాళ్ళ యొక్క అర్హతను పరిశీలించి వివిధ స్టేజ్ల్లో వాళ్ళకి అర్హత తీర్చి వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే దగ్గర నుంచి సుమారు 70 చిల్లర మంది కూడా జగనన్న లేవల్లో స్థలం ఇవ్వడానికి పట్టాలు ఉంచున్నాయి. వాళ్ళకి నెంబర్లు ఇంతవరకు కేటాయించలేదు. రాబోయే 2 నెలల్లోనే మనకి ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి దీని మీద గత నేను 2 నెలల క్రితం 3 నెలల క్రితం జరిగినటువంటి సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. మరి ఇది మన సమన్వయకర్త గారైనటువంటి శ్రీ నేదురుమల రామకుమార్ రెడ్డి గారి పెద్దల దృష్టికి తీసుకెళ్లి వీళ్ళకి వీలైనంత త్వరగా మనం పంపిణీ చేయగలిగితే మన ప్రభుత్వంలో మనం వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాము. లబ్ధిదారులు కూడా చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు మనకు అన్ని ఉండి కూడా మరి ఎందుకు లేట్ అవుతుందో దీని మీద నాకు సరైనటువంటి వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రామకుమార్ గారు తెలియజేశాము. వారు మొన్న క్రిస్మస్ ముందిద్దామని ఒకసారి ప్లాన్ చేసి సంక్రాంతి లోపు అందరికీ పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. సార్ చెప్పారు. నేను మన కౌన్సిలర్ తెలియజేస్తాను ఆ విషయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ఇప్పుడు ఏంటంటే పట్టణ పరిధిలో కూడా గతంలో రాంబాబు ఎస్ఐ పోలీస్ ఎస్ఐగా ఉన్నప్పుడు రాంబాబు గారు మనకి కొన్ని సెంటర్స్లలో సైకిల్ స్టాండ్ అని చెప్పేసి పార్కింగ్ ప్లేస్ కొన్ని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది గత 18-15 ఏళ్ల క్రితం. అవి ఇప్పుడు ఏమంటే మన కాసిపేట కూడలిలో వినాయక స్వామి గుడి ఎదురుగా ఉన్నటువంటి ప్లేస్ ఒకటి, అలాగే పోలవరం ఆర్చి దగ్గర ఉన్నటువంటి ప్లేస్ ఒకటి, అలాగే పాత బస్ స్టాండ్ దగ్గర ఒకటి, ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో అనుకుంటాను. ఇలాగ అనేక ప్రాంతాలలో గుర్తించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ పార్కింగ్ ప్లేస్ లో కనుమరుగైపోయేసి కొన్ని రకాలైనటువంటి టెలికాం డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ చిన్న చిన్న క్యాంపులు పెడుతూ ఆ పార్కింగ్ ప్లేస్ లో ఆక్రమణకు గురవుతున్నాయి కాబట్టి మీరు ఈ యొక్క ఆ పార్కింగ్ ప్లేసుల్ని ఆక్రమణ తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ ప్లేస్ ని మన యథాస్థితిలో కొనసాగించేలాగా ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారో ఒకసారి నాకు వివరంగా కోరుచున్నాను సార్. ఇప్పుడు మీరు చెప్పిన వెంటనే నేను పోలీసులతో డిస్కస్ చేసి లెటర్ పెట్టి వాటిని ఏర్పాటు చేయడానికి మేము రెడీ అవుతాము. రెండోది మీరు చెప్పినట్టు కాశీపేట జంక్షన్లో ఉండేది గతంలో ఉన్న కౌన్సిల్ కానీ లేకపోతే కమిషన్ కానీ ఆర్ఎన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు పార్కింగ్ ఇచ్చారంట. అది వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. శానిటైజేషన్ విభాగంలో కొన్ని పరికరాలు శానిటరీ వర్కర్స్ కి తక్కువగా ఉన్నాయి సార్. అందులో గడ్డపారలు, కొడవళ్ళు, పొట్టలు, సున్నము, బ్లీచింగ్ ఇటువంటి మధ్య తగ్గుతున్నాయి.
వాళ్ళకి ఏదైనా ఒక త్వరగా మీరు అందించగలిగితే పారిశుద్ధ విభాగము కొంచెం మెరుగుపడతారనేది ఒకటి. అలాగే బయోమెట్రిక్స్ పెన్షన్ అది పెట్టేటప్పుడు బయోమెట్రిక్స్ రిపేర్ ఉన్నాయని లాస్ట్ కౌన్సిల్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి ఆ రిపేర్లు ఎంత చేశారో అది కూడా తెలియడం లేదు సార్. కాబట్టి ఈ రెండింటి మీద వివరణ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ. ఒక్కోటి 2400 అవుతుంది. మనకు సచివాలయానికి 5 అన్నా కూడా 14,000 1,00,000 రూపాయలు మనం మంజూరు చేయాలి. మన కౌన్సిల్ నుంచి యాక్షన్ చేసి తెచ్చుకోవాలి. తర్వాత సామాన్లకు సంబంధించి నేను శానిటరీ ఏం చెప్పానంటే గతంలో ఉన్న రికార్డు మొత్తం చూడమని చెప్పారు. ఆఫీస్లో ఎంత స్టాక్ ఉంది, సచివాలయంలో ఎంత ఉంది, ఒక్కసారి చూసుకుంటే ఉంటే సరిపోతుంది. లేదంటే కొత్త ఒకటి ఇచ్చే అవకాశం ఉంటుంది. నేనేమంటే గతంలో ఎన్ని కొన్నాం, ఎన్ని ఉన్నాయంటే ఏర్పాటు చేస్తాను. ఇది ప్రాబ్లం ఉంది, నేను కూడా చూశాను. మన ఎన్టీఆర్ కాలనీలో ఓ చెట్టు కూడా చనిపోయినప్పుడు ఆ చుట్టుపక్కల ఇన్ని రోజులు ఎవరైనా కత్తి లేదు, మున్సిపాలిటీ తెచ్చుకెళ్ళిపోతాం మేము అని మాట్లాడినారు. మన వాళ్ళు కూడా అది బుక్కుల మడి దగ్గర ఈ విధంగా జరిగింది. ఆయన ఏమో కౌన్సిలర్ గారు ఎక్కడ సామాన్లు ఇచ్చి పంపిస్తే మన వాళ్ళు పాలయ్య చేశారు, వాళ్ళకి లేదు. అది పెద్ద రక్ష అయింది, గొడవ అయింది, పోలీస్ కేసు. మళ్ళీ కాపీ సప్లై కూడా చేస్తాం. మనం ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తున్నాం. మన మున్సిపాలిటీ అందరికి తెలియజేస్తున్నాను, ఫైనాన్షియల్గా చాలా బ్యాడ్గా ఉంది, వెనకబడి ఉంది. దయచేసి మీరు పెద్దలు ఆలోచించండి ఎలా ముందుకెళ్ళాలి. ఎందుకంటే కొత్తగా పనిచేసేదానికి చట్టం లేదు, ఉన్న పని వసూలు చేసేదానికి సిబ్బంది సరిగ్గా పనిచేయడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు అట్లే చేస్తామని వెనక్కిపోతున్నారు. 2018, 19, 20 సంవత్సరంలో మీ కౌన్సిల్లో మీకు తెలియదో తెలుసో తెలియదు కానీ ఎక్కువ మంది సిబ్బంది నియమించుకున్నారు. మన గ్రేడ్ 3 మున్సిపాలిటీకి వచ్చిన సిబ్బంది కంటే గ్రేడ్ 1 మున్సిపాలిటీకి వచ్చిన సిబ్బంది పనిచేస్తున్నారు. అందువల్ల మనకు భారం అయిపోయింది జీతాలు ఇచ్చేది. పనిచేసే జీతం ఖచ్చితంగా ఇవ్వాలి. అది ఇవ్వాలంటే సార్ నేను మీ అందరి తరఫున మాట చెప్తున్నాను సార్, దయచేసి వయసు నేను చాలా బాధపడ్డాను ఈ విషయంలో. రాజశేఖర్ గారు వాడు వీడు అనడము, డబ్బులు తీసుకుంటాను, ఇది తప్పు మేడం. అని ఇప్పుడు మీరు గౌరవ సభ్యులు తప్పులేదు మేడం, మర్యాదగా మాట్లాడాలి. నాకు లాస్ట్ టైం కూడా మీ అందరికీ సార్ మీరందరూ ఒక పార్టీ సభ్యులు. పెద్ద రామకుమార్ గారు ఏం చెప్పారంటే సార్ నేను మీ తరఫున పనిచేస్తున్నాను తప్ప వేరే తరఫున పనిచేయలేదు. రెండోది సార్ నేను తప్పు చేసినా మీరు తప్పు చేసినా మన ఊరు పరువు పోతుంది సార్, రగిడిగిరి పరువు వేరే పరువు కాదు. నేను ఎంతసేపు బయటలో పనిచేస్తాను, ఎందుకంటే ఊరు పరువు నాకు అందరు కోపం వచ్చింది. చైర్మన్ మనం మాట్లాడదాం. నేను తప్పు చేసి చెప్పారు అడగండి, లేదా ఎక్కడ మాట్లాడుతున్నాం సార్, అది చాలా తప్పు సార్. అది గౌరవమైన సభ్యులు మాట్లాడకూడదు. తప్పు చేసి అడగండి, చైర్మన్ గారి దగ్గర కూర్చొని పెట్టండి, మీరు కూర్చోండి, ఒక కమిటీ వేయండి. చైర్మన్ కమిషన్ తప్పు చేశాడా, ఎన్ని తప్పు చేసి అడగండి. చాలా బాధ అనిపిస్తుంది సార్. ఎందుకంటే నేను చాలా ఓపిక ఉన్నాను. ఎందుకంటే రామ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, నేను సైలెంట్ ఉన్నాను. నేను కూడా మనిషినే కదా సార్, నాకు ఆలోచన రాదు. ఆ వయసు ఎంత, ఆయన వయసు ఎంత సార్, మాట్లాడచ్చు సార్. చాలా బాధ అనిపిస్తుంది సార్. లంచం తీసుకున్నారని ముందు ఏముంది సార్, మాట్లాడచ్చు సార్. మేడం నెక్స్ట్ మాట్లాడుతున్నాను. ఇంకో విషయం కూడా చైర్మన్ వస్తే కౌన్సిలర్ పిచ్చుకొని లేచి అందరికి దండం పెట్టి లేరు. అసలు ఆ పద్ధతి లేదు అనమాట. వాళ్ళ గౌరవ మర్యాద ఖచ్చితంగా
ఎంతసేపు మాట్లాడేది ఒక్కొక్కరు? నేను మాట్లాడేటప్పుడు సైలెంట్ గా ఉండాలి. నేను మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరు సైలెంట్ గా ఉండాలి. ఎవరు మాట్లాడండి. ఏదన్నా అలవాటు చేస్తే స్టూడెంట్స్ నేను ఒప్పుకోను. అదే విధంగా ఎక్కడ కూడా మాట్లాడండి. మనమే ఒక రూల్ పెట్టుకున్నాం. ప్రతి ఒక్కరూ 5 నిమిషాలు మాట్లాడాలి వాళ్ళ సమస్యల మీద. మరి ఇప్పుడు సభ్యులు ఎంతసేపు మాట్లాడున్నారు? మాట్లాడిందే మాట్లాడతామా? నేను 5 నిమిషాలే. ఇక్కడ అలా జరగడంలే. ఒక సమస్యని అరగంట 3/4 గంట గంటల తరబడి మాట్లాడుతున్నారు. ఒక సమస్యను పట్టుకుని లాక్కుంటా కూర్చుకున్నా. 5 నిమిషాలు 10 సమస్యలు చెప్పమంటారా? సార్ మీరు మాట్లాడండి. సార్ నాకు కొన్ని వర్క్స్ మీరు అజెండాలో చేర్చారు. మేడం గారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అజెండాలో చేర్చినటువంటి అంశాలు ఒకటి లేదా ఒకటి మనకు అవకాశం ఉందా లేదా అది చెప్పండి. రెండవది క్రాస్ రోడ్డు కలవట్టు నుంచి అమ్మవారి గారి చెరువు వరకు ఆ కాలంలో ఉండేటువంటి నీళ్ళని కూడా వర్షాకాలం వచ్చినప్పుడు ఎటు పోక సచివాలయం మీదకే వచ్చేస్తాము. అది మీ అందరికీ కూడా తెలుసు, చూపించున్నాను కూడా. కానీ దాని అజెండాలో ఛాన్స్. ఇంకా 3వ పాయింట్, పాత కోనేరు ఇక్కడ ఆట స్థలం కావాలని ప్రతిసారి నేను అడుగుతున్నాను. ఆడుదాం ఆంధ్రాన్ని మనం పెట్టుకుంటున్నాం. అక్కడ మా వారిలో కూడా ఆటగాళ్ళు ఉన్నారు. ఆట స్థలం కావాలా అని వాళ్ళు అర్జీ కూడా ఇచ్చున్నారు రామ్ కుమార్ రెడ్డి గారికి. మరి దాని మీద ఎలాంటి స్పందన లేదు. దాన్ని పరిశీలించండి. ఇకపోతే రామాలయం 7వ వార్డులో కోళ్ళ ఫారం కాకుండా ఇంకొక సెక్టర్ ఉంది. నాకు 2 సెక్టర్లు అవి. ఈ సెక్టర్లో రామాలయం ఒకటి నిర్మాణం కావాలి. దాని మీద కూడా ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. అది దానికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఏర్పాట్లు చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఇక తర్వాత ముఖ్యంగా మన పండుగలు వస్తున్నాయి. జనవరి కొత్త సంవత్సరం వస్తుంది. అందరూ వేడుకల్లో మునిగి తేలుతారు. మన తర్వాత సంక్రాంతి వస్తుంది. నగరాన్ని పట్టణాన్ని మనం జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. ఎలాంటి సమయంలో బ్యూటిఫికేషన్ అవసరం, శానిటేషన్ అవసరం, ఎలక్ట్రిఫికేషన్ అవసరం. వీటి మీద మీరు దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రద్దీగా ఉంటుంది. ఆ టైంలో రద్దీగా ఉంటుంది కాబట్టి ఆ రద్దీని తగ్గించేదానికి ఏర్పాట్లు చేస్తూ నేను చెప్పినటువంటి ఈ పాయింట్లను కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తాను. అంతేకాదు చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో మీకు నేను అర్జీల రూపంలో ఇచ్చున్నా. గతంలో కూడా మీకు నేను చెప్పున్నా. సార్ 2023 పనులు చేయండి, అప్పుడు తర్వాత నేను మీ జోలికి రాను అని కూడా మీకు చెప్పడం జరిగింది. కానీ అవే అది కాదు కుమార్. అదైతే నేను గమనించలేదు. మిమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ చేసి చూస్తాను, ప్రపోజల్ పెడతాను. రెండోది మీరు కాలా గురించి చెప్పారు. దాదాపు 30 లక్షలు ఖర్చు వస్తుంది చేయడానికి. వినండి సార్ ప్లీజ్. మనం ఏమంటే సార్ పెద్దలు రామకుమార్ గారు విషయం చెప్పాము. సాలి మండలి అంటే మనకి ఇప్పుడు కొత్త నిధులు జనవరి తర్వాత వస్తాయి. ఆ నిధుల్లో కాల పెడదామని సార్ చెప్పారు. 2. 3వది మీరు సచివాలయానికి సంబంధించి చెప్పారు. ఆ సర్టిఫికెట్లను కూడా ఏర్పాటు చేస్తాము. ఆరోగ్యశ్రీ కార్డు కూడా మనకు రేపు 2 కొత్త వస్తున్నాయి. 25 లక్షలు పెంచుతూ ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు ఇస్తాము. ప్రతి ఇంటికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది. ఇంకోటి ఏ సార్ నేను చెప్పింది అంతేనా? నేనేం చేస్తానంటే గౌరవ సభ్యులందరికీ రేపటి నుంచి ప్రతి కౌన్సిల్ని మా సెక్షన్ దగ్గర పంపిస్తాను. మీరు స్థానికమైన సమస్యలు చెప్పండి, నోట్బుక్ లో రిజిస్టర్ చేసుకుని రాసుకుంటారు. వాళ్ళు 1 by 1 చేస్తూ వస్తాం. నెక్స్ట్ కౌన్సిల్ వచ్చేటప్పటికి ఎన్ని పనులనే వాళ్ళ వివరంగా చెప్తారు.
ఎందుకంటే ఇక్కడ చెప్పడము నేను మర్చిపోవడం మీరు వెళ్ళిపోవడం కాకుండా రేపటి నుంచి ప్రతి ఒక్కరిని కౌన్సిల్ కలవని పంపిస్తాను, వాళ్ళు నోట్ చేసుకుంటారు. దాంట్లో శాఖాపరమైనవన్నీ, ఆర్థిక పరమైనవన్నీ, ఆర్థికేతరమైనవి కనుక్కొని మనము పనిచేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. లతా బాంబే గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి, నాతోటి కౌన్సిలర్లకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు ఏదో పనిచేదా మున్సిపాలిటీలో మొట్టమొదటిగా రావడం ఉద్యోగపరిచి ఒకరొకరు మాట్లాడుతున్నాము. కమిషనర్ గారు చొరవ తీసుకొని ఆ సమస్యని పరిష్కరించి కౌన్సిలర్ అందరికీ కాపీలు పంపడం జరిగింది. దానికి నాతోటి కౌన్సిలర్లకు, మున్సిపల్ సిబ్బందికి, మరి మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా వార్డులో 5 శిక్షణలు ఉన్నాయి. 5 శిక్షణలో ఒక సమస్య పరిష్కారం అయింది. మిగతా 4 శిక్షణలు కూడా ఇంతకుముందు కౌన్సిల్ ఆమోదం తీసుకుని ఉన్నాను. వాటికి కూడా అవసరమే, శిక్షణ ప్రతి ఒక్కరు అవసరమే. కాబట్టి చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు దయవుంచి వాటిని కూడా తొందరగా పని చేయించాలని కోరుతున్నాను. కాబట్టి ఇక్కడ ఇచ్చే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని మరోసారి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ నమస్కారం చేస్తూ సెలవు తీసుకున్నాను.